ఈరోజు మనం చూస్తున్నాం. మొన్నటి వరకు డేటా సెంటర్ వస్తుందని ఊహించలేదు. గ్రీన్ ఎనర్జీ గురించి మనం మాట్లాడలేదు. ఈరోజు మీరు చూస్తే 5 గిగావాట్స్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నెక్స్ట్ లెవెల్ గ్రీన్ హైడ్రోజన్ పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడులు మీరు చూస్తే అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇవి కూడా రైల్వే ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు 624 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. 64,417 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అది కాకుండా ఇంకొక పైప్ లైన్లో 44 ఉన్నాయి. ఈ 44 కానీ పూర్తయితే 2,66,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇచ్చాపురం దగ్గర నుంచి చెన్నై వరకు 2 లేన్ ఉంటే దాన్ని 4 లేన్ చేస్తున్నారు. వన్స్ 4 లేన్ వస్తే ఈ ట్రాక్ మీద ఫాస్ట్ ట్రైన్స్ కానీ రైల్ కార్గో కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేసే అవకాశాలు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ లా అండ్ ఆర్డర్ కానీ ఏమాత్రం ఇబ్బంది వచ్చినా, అడ్మినిస్ట్రేషన్లో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఇవన్నీ డిలే అయ్యే ప్రమాదం వస్తుంది.